ప్రొద్దుటూరు ఆర్టీసీ నూతన బస్టాండ్ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పిస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి చెప్పారు. కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పనులను, ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, బస్టాండ్ తీరు, ప్రయాణికులకు ఉన్న వసతులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి కావడంతో త్వరలోనే ప్రొద్దుటూరుకు పిలిపించి ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకునేలా చేస్తామని ఎమ్మెల్యే సందర్భంగా చెప్పారు. ఆర్టీసీ డిపో మేనేజర్, ఇతర అధికారులు, ఆర్టీసీ కార్మికులతో ఎమ్మెల్యే వరదారెడ్డి ఆర్టీసీ డిపో బాగోగులపై చర్చించారు. త్వరలోనే ఆర్టీసీ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే సందర్భంగా చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, బేపారి గౌస్, ఇతర నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో బస్టాండ్ ఆధునికంగా నిర్మించడం జరిగింది. కొద్ది సమయంలోనే ఈ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్లోకి మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఇంకా సౌకర్యాలు పూర్తిగా రాలే. ఇప్పుడు పాత సౌకర్యాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ కొత్త బస్టాండ్లోకి పోయేటప్పటికి గతంలో ఉన్నపోయిన ఎన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడు 14. గతంలో బస్సులు వచ్చి నిలబడుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి బస్సు ఎక్కేదానికి దిగేదానికి గతంలో 12 ఉన్నాయి. ఇప్పుడు 14 పెడుతున్నారు. కాబట్టి జనాభా పెరుగుతాన్ని బట్టి ఆర్టీసీ కూడా సౌకర్యాలు పెంచడం జరుగుతుంది. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఈ రేపు నెలాఖరులో కూడా ఉచిత స్త్రీలకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను ఇది బస్టాండ్ కొంత అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో లేదు. కాబట్టి మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి వాసే, నాకు వాళ్ళ తండ్రి వాళ్ళ చిన్నాన్న అందరూ తెలుసు. కాబట్టి ఒకసారి ప్రొద్దుటూరుకి పిలిపించి ఒక ఆర్టీసీ ఇంజనీర్లను కూడా పిలిపించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే దాని మీద అత్యంత ఆధునికరమైన పరిస్థితుల్లో బస్టాండ్ను తీర్చిదిద్దాం.